अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिका चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम ఇప్పుడు మీ అందరూ గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాసంకల్పాన్ని చెప్పిన తర్వాత స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క దివ్యమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఏక మనస్కులై చక్కగా స్వామివారిని దర్శించుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో చక్కగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండడం మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. జయవర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగుణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాని వికాసిని శాస్త్రనుతే శ్రేష్టమైనటువంటి వర్ణంతో శోభిల్లే దానవు విష్ణు సంబంధితివి భృగు మహర్షి కూతురవు మంత్రమే స్వరూపమైన దానవు దేవతలచే పూజింపబడే దానవు తక్షణమే ఫలితాలను ఇచ్చేదానవు జ్ఞానం వికాసం చెందేలా చేసేదానవు శాస్త్రముల చేత స్తుతింపబడే అమ్మవు అట్లాంటి పరమాత్మకు పట్టపురానివి జనన మరణ భయాలను పోగొట్టేదానవు పాపాల నుంచి తప్పించేదానవు సజ్జనులతో పూజింపబడే పాదాల కలదానవు అయినటువంటి మధుసూదనుడి
కామిని అయిన ఓ ధైర్యలక్ష్మి నీకు జయమగుగాక, నన్ను పాలింపుము అని అనేక రకాలుగా కీర్తించినటువంటి విధానాన్ని మనం చూస్తే అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకు ఉన్నట్లే అనేటటువంటి లోక సిద్ధాంతపూరితమైనటువంటి లోక ప్రసిద్ధి చెందినటువంటి మాట శ్రీమాత్రే నమః అనేటటువంటి ఒక సద్భావనలో మనందరినీ కూడా అమ్మవారు అనుగ్రహం ఏ విధంగా కుమ్మరించి మన పట్ల దయావర్షాన్ని కురిపిస్తారో మనం అర్థం చేసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తషు జమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి ధత్తాకం శుచిరకం శుశర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రా తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం వాగమావాహయామి కూర్చే సరస్వతీమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపుమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి వరుణాగ్రమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నే గోగస్మాత్యజామహే త్వా విశ్వేశదా త్వం మహితో న శంభో వైరాదంతే సుహృతన్నిధత్తాం ప్రేషామధీశో విపధానామనాదిః యామేశస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగా సమేత శ్రీ విశ్వక్సేనాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి విశ్వక్సేనాగ్రమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రగతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్కథయతో వృతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాక్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం త్రవినోదా త్రవినసస్తురస్య త్రవినోదాసనరస్య ప్రియం సుదే త్రవినోదా వీరవతి మిషన్నో త్రవినోదారాసుదే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిः శృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్త్రీరంగైస్తుష్టవాకం సస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతిదేవాగత్రానశ్చక్రాదురసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షతా గుర్గంతో అదితిర్త్యోరతిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్జాతమదితిర్జనిత్వం
యత్పుణ్యన్నక్షత్రం తద్వత్కుర్వీతోపవియుషం యదా వై సూర్య ఉదయతి అథ నక్షత్రం నగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదः సవీరాः. శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆపోహిష్ఠామగోభవస్థాన ఊర్జే తధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్రవతమోరసస్తస్య భాజగతే హనః వసతీరివ మాతరః తస్మా రంగమామవోగస్య క్షగా గజన్వధాం ఆపో జనగథాచనః పవమానస్సువర్చనః పవిత్రేణ విచర్షణిః యప్పోతా సపునాతుమాం పురంతు మా దేవజనాః పురంతు మనబోధిగాం పురంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతుకం ప్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీరథ్యేతి ఋషభిः సంహృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మధోదకం పావమానీ స్వస్త్యగనీః సుదుఘాహి ఘృతశ్చుతః ఋషభిः సంహృతో రసః బ్రాహ్మణేష్వమృతకం హితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सुधा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शुद्धोत्यामकुम्भिरन्मगं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिपुनातु मां जातवेदा मूर्तिगन्त्या पुनातो तच्छंयो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः. प्राच्यां दिशदेवार्पितो मार्जयन्तां दक्षिणागां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशिगृहाः पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्भागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्ति जन्तोः तमक्रतुं पश्यतिवेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रागिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः. वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో నిత్యసూరి గణాలలో ప్రముఖుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనించాం. నిత్యసూరి సంసేవ్యుని నీరజాక్షుశ్రితజనైక జీవితుని లక్ష్మికిని లక్ష్మి అయిన వాని మత్సేవల హర్షమందజేయు భాగ్యమదెప్పుడో శ్రీనివాస. అట్టి పరమాత్మ నా హృదయమంతా కూడా నీకోసం పరితపిస్తూ ఉన్నటువంటి వేళ స్వామి నీవు ఏమాత్రం ఏమార్చినా కూడా నా యొక్క మనస్సు
ప్రతిబింబించేటటువంటి ఆత్మ అన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి కదా స్వామి. పరమాత్మ నీ కోసం దృష్టి సారించేటటువంటి ఈ గతులన్నీ కూడా నీ వైపుకు రప్పించుకో. చేసేటటువంటి చేష్టలన్నీ కూడా, ఆలోచించేటటువంటి ఆలోచనలు, భావజాలాలు అన్నీ కూడా నీ వైపుకు మళ్లించుకో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనతో భగవంతుని పట్ల మనమందరం కూడా ఎప్పుడు కూడా ఆరాధనాపూర్వకమైనటువంటి మనస్సుతో నిండి ఉండాలి మన హృదయం ఎప్పుడు కూడా. కాబట్టి భక్తి అనేటటువంటి పూర్తి విశ్వాసపూరితమైనటువంటి భక్తి అనేటటువంటి పదార్థాన్ని ఎప్పుడు కూడా పరమాత్మ కోసం ఎప్పుడు మనం పరితపిస్తూ వడ్డిస్తామా అనేటట్లుగా ఉండాలి. అదే భాగవతోత్తములందరూ కూడా చేసినటువంటి నియమం. కాబట్టి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ సంప్రోక్షణ పద్ధతి అంటే వస్తువులన్నీ కూడా శుద్ధీకరణ చేసేటటువంటి ప్రక్రియ. మరి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? ప్రకృతి నుంచి యథేచ్ఛగా వస్తూ ఉంటాయి కదా అని అనుకుంటే వాటిని మంత్రోచ్చారణతో మరింత శక్తివంతంగా చేసి వాటిని ప్రకృతి స్వరూపంగా ఉన్నటువంటి పదార్థాలుగా మార్చి వాటిని పరమాత్మకు వడ్డించేటటువంటి పదార్థము, పరమాత్మకు సమర్పించేటటువంటి ఒక సద్బుద్ధితో సమంత్రపూర్వకమైనటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వైఖానస ఆగమోక్త రీతిగా ఈ సంప్రోక్షణ పద్ధతిని మనం దర్శిస్తూ ఉన్నాం. కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతిని నిర్వహించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా శుద్ధి పొందేటటువంటి మాట. యోగవాసిష్టంలో వశిష్ఠ మహర్షి రామచంద్రుల వారికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, నాయనా రామ, కర్మ అనగా మనస్సుతో చేయునదే. ఎంత గొప్ప విశేషవంతమైనటువంటి మాట చూసారా. మనస్సుతో చేయునది మాత్రమే కర్మ. శరీరంతో మనసెక్కడో ఉంచి శరీరంతో చేస్తే అది కర్మ కాదు. కాబట్టి మనసు పూర్తిగా భగవంతుని పట్ల నిమగ్నం చేసి భగవంతుని పాదాల మీద మన యొక్క జన్మంతా పండిపోయేటట్లుగా ఉండాలనేటటువంటి ఆకాంక్షతో ఆ తపస్సును పెంచుకునేటట్లుగా మనం దినదినాభివృద్ధి చెందాలి. మానవ జన్మ అనేటటువంటిది అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మలెత్తిన పిమ్మట విజ్ఞాని నన్ను శరణం నందుచున్నాడు అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు కదా. కాబట్టి అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని కొంత అంతా కూర్చుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మానవ జన్మలో జ్ఞానవంతులుగా పుట్టడానికి అవకాశాన్ని తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం షన్నో నిధత్తాం తపసోతిహర్తాం స్వయంభురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గురోపహారం వేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః. స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా. స్వస్తగే వాయుమవప్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రః పాత్వం హసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి పత్యే రేవతీ. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీ. స్వస్తి మంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం. పునర్దదతాఘ్నతా జానతా సంగమే మహీం. స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం. అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చ తార్క్ష్యం. ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క ఆచారాలన్నీ కూడా వైఖాన సాగమోక్తంగా
వేద ప్రతిపాదితమైనటువంటి ఆచారవంతమైనటువంటి ఈ నియమాలన్నింటినీ కూడా భగవంతుని పట్ల ఎంతో విశ్వాసపూరితమైనటువంటి భక్తి విశేషంతో అర్చక స్వాముల వారు స్వామివారి యొక్క దివ్య లీలా వినోదుడైనటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ రకరకాల పుష్ప విశేషాదులను కలిగినటువంటి మాలను ధరించి ఎంతో రాజసోపేతమైనటువంటి పరమాత్మగా లోకాలన్నిటినీ కూడా తీర్చిదిద్దినటువంటి వాడై ఈనాడు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఏకైక దేవుడు ఎవరు అంటే ఈనాడు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పిలువబడుతూ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా మనుష్యులే కాదు, దేవతలు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి అనేక రకాలుగా సూక్ష్మ రూపేణ విచ్చేసినటువంటి ఆ ఆవాహన చేసిన విధానాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక స్వామివారు ఎప్పుడూ కూడా భక్తుని పట్ల దయగలిగినటువంటి వాడై అనేక రకాలుగా కీర్తించేటటువంటి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ తన వైపుకు రప్పించుకుంటూ స్వామివారు సరైనటువంటి భక్తుడు ఒక్క అడుగు ముందుకేస్తే పరమాత్మ 100 అడుగులు ముందుకు వేసి ఆ భక్తుణ్ణి రక్షించుకుంటాడు, చేయూతనిస్తాడు అనుటలో ఏమాత్రము సందేహం లేదు. అలా నిరూపించినటువంటి భాగవతోత్తములైనటువంటి భక్తులెందరో మనకు తెలుసు. వారందరి యొక్క అందుకనే అంటాడు త్యాగరాజు స్వామి, నీ దాసభక్తులను నేనైతే చాలు అంటాడు కదా. కాబట్టి అలాంటి భక్తి అనేటటువంటి ఒక పదవి మనం పొందాలి. భక్తితో నిర్వహించేటటువంటి కార్యక్రమమే యజ్ఞం అవుతుంది. అది సంపూర్ణంగా భగవంతునికి చెందుతుందన్నమాట. కాబట్టి స్వామివారు ఎప్పుడూ కూడా మన కోసం హృదయాన్ని తెరచి ఉంచారు మన కోసం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, 2 చేతులతో దోసిళ్ళు పట్టి స్వామివారికి ఏ విధంగా మనం మన హృదయాన్ని ఇదిగో స్వామి నా యొక్క దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి మంత్రమైనటువంటి హృదయం ఇదిగో ఈ విధంగా ఉన్నది, తీసుకో స్వీకరించు తండ్రి పరమాత్మ అని మనం సంసిద్ధులమై ఉండాలి. ఎప్పుడు కూడా భగవంతుడు స్వీకరించడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధుడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్వామివారికి సమంత్రపూర్వకమైనటువంటి ఈ విధానంలో భాగంగా ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారికి చక్కనైనటువంటి నివేదనాపూర్వకమైనటువంటి భక్తి భావనతో మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం, నిర్వహిస్తూ ఉన్నాం. చక్కగా పితవు మాతవు సూతుడవు ప్రియసఖుడవు గురుడవున్ గతివీవే లోకులకు నీదు పరిజనుండ మృత్యుండ ప్రపత్తిపరుడా నన్ను భరింపక తప్పదు నాదా నీకు అనేటటువంటి కవి హృదయం చూశారా? స్వామి ఎలాగో నన్ను ఈ లోకంలోకి రప్పించావు, సరే బాగుంది, కానీ అంతటితో సరిపోతుందా? నీవు ఎవరువు? పితవు మాతవు సుతుడవు ప్రియసఖుడవు గురుడవు కూడా, గతి అన్నిటికీ నీవే, లోకులకందరికీ కూడా గతి నీవే. నీదు పరిజనుండా మృత్యుండా ప్రపత్తిపరుండా నన్ను భరించక తప్పదు స్వామి పరమాత్మ. మరి నాకు మానసికమైనటువంటి శక్తులు కానీ, బుద్ధి అనేటటువంటి శక్తి కానీ, అంతఃకరణాలు అనేటటువంటి శక్తి కానీ వాటన్నిటినీ కూడా పెట్టినటువంటి వాడవు నీవే కదా, వాటిని ఏర్పాటు చేసినటువంటి వాడవు నీవే కదా. కాబట్టి నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇంద్రియాలు అవి ఎంతో శక్తివంతమైనవే ఉంటాయి కదా. కాబట్టి ఆ ఇంద్రియాలను అరికట్టేటటువంటి బాధ్యత కూడా నీవే తీసుకో పరమాత్మ అనేటటువంటి విధానం మనం త్యాగరాజస్వాముల వారి కృతులలో మనం గమనించగలుగుతాం. అదిగో చక్కనైనటువంటి ఇరుదేవేరులు కూడా, అటు భూరమని ఇటు శ్రీరమని ఇరువుడు కూడా చక్కగా ఎంతో అలంకారభూరితమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమరిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి ఎంతో స్వామివారికి తగ్గ పట్టపురాండ్లము మేమే అన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి ఇరుదేవేరులు కూడా ఎంతో హృదయారవిందారమైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత ఈనాడు నేడే పెండ్లివేళ నేడే నాగవల్లి అని అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా 3 శోభనాలు నీకునతనికి తగును తల్లి అని చెప్పినట్లుగా ఇద్దరికీ వ్యత్యాసం ఏమైనా ఉంది అంటే అది ఏమీ లేదు. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అనేటటువంటి గీతాచార్యుని మాటే ప్రప్రథమమైనటువంటి అందరూ అంగీకరించడానికి వీలుగా ఉండేటటువంటి మాటను మనం గమనించాలి, గుర్తించాలి. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికైతే దక్షిణ హస్తానికి సమర్పించారు. ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా చక్కగా
వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు. వామహస్తాలు అనగా ఎడమ చేతి భాగాలకు ఈ యొక్క ప్రతిసరబంధన కైంకర్య విధులను అర్చక స్వాముల వారు సమంత్రపూర్వకమైనటువంటి విధానంతో సభక్తిపూర్వకంగా అర్పిస్తూ ఉన్నారు, సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి ఏ విధంగా సమర్పించారో ఇప్పుడు భూదేవి అమ్మవారికి ఆ విధమైనటువంటి కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా ఇప్పుడు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరులకు కూడా ఈ యొక్క కైంకర్యాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈనాడు ఎస్విబిసి అనగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి ఒక చక్కనైనటువంటి మాధ్యమం ద్వారా ప్రపంచీకరణమైనటువంటి ఈ కళ్యాణోత్సవం తిలకించే విధానం అది ఎంతో మనం గర్వించదగ్గ విషయం. అంతేగాక తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి విధానాన్ని మనం చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మాధ్యమము అనేటటువంటిది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి పాత్ర తీసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈనాడు కొండ మీద జరిగేటటువంటి తిరుమల కొండ మీద జరిగేటటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వారు వారి వారి ఇళ్లలోనే ఉంటూ చూసుకునే అవకాశాన్ని కలిగించినటువంటి విధానం ఎంతో చక్కనైనటువంటి ప్రయోగం. ఆ యజ్ఞం కూడా ఈ యజ్ఞంతో మమేకమై యజ్ఞంగా ఓం నమో వెంకటేశాయ ఆఘార కర్మ కరిష్యే ఏ తోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగి దేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తు మగి దేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసువీరా మగాని హవ్యాకూది సత్యామనసో మే అస్తు ఏ నో మానిగా అంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి దేవీ ఈశ్వరుర్వీరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం మహా ఆస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్విషతే సోమరాజన్ ఉద్ధన్యమానమస్య అమేధ్యమపపాప్మానై యజమానస్య హంతు శివానः సంతు ప్రతిదశ్చతస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవనస్కరేత ఇహ సంచతపసో గచ్చ నిష్కతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకం శమీగర్భార్చన గన్యోమయో భూః ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ ఆయ ప్రజాకం మృగిమస్మాసుధే కితస్రోదీదిహినో దురోణేం అగ్న నిహోతా సత్సి పరిహిషీం కర్మణేవాం దేవేభ్యః శకేయం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసీమతః వేన ఆవహ సబుద్ధిగా ఉపమా అస్య విష్ఠా సుతశ్చ గౌరమసతశ్చ వివహ ఓం బ్రహ్మాణమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అరవంతమాశుకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాదన్యం విదత్యకం సభేకం విదుశ్రవణయ్యో దదాస తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞే యజమానంచదేః ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం పోషాతే గ్రంథిం విష్కతు ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామృతసంత్వా స్తృణామీం స్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసీం దక్షిణతో విష్ణోస్తూపోసీం ఉత్తరతవదీచ్కైర్యుంజనమసి విష్ణోస్తూపోసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసీం శృతాసీ ఘృతాసీ ధ్రువాసీ తారుణాసీం వానస్పత్యోసి దేవేభ్యః శుంధస్వాం పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు స వో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవః అనయా పృథివ్యాపో గృహీష్యామీం ప్రణతిపాత్రయోః బ్రహ్మాణమావాహగామీం సోమమావాహగామీం బ్రహ్మన్నవప్రణేష్యామీం సోమావప్రణేష్యామీం యజమానవాచం యచ్ఛాం ప్రణగయజ్ఞం దేవతావర్ధగత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞే యజమానంచదేః ఓం ప్రణగాం
కోవోగినక్తి సవోగినక్తుం సంవిశంతాన్ దైవీర్విషపాత్రాని దేవగిత్యాగీం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేనాం ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం ఉత్తర ప్రణిధౌ అగ్ని సోమావాహగామీం ప్రజాపతిమావాహగామీం బ్రహ్మాణమావాహగామీం ఇంద్రమావాహగామీం వసూనావాహగామీ మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేక్నమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆద్యపాత్రేం ప్రజాపతగే దుష్టనిర్వపామీం ఇంద్రాగ దుష్టనిర్వపామీం అగ్నగే దుష్టనిర్వపామీం వసుభ్యో దుష్టనిర్వపామీం రుద్రేభ్యో దుష్టనిర్వపామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టనిర్వపామీం సర్వదేవేభ్యో దుష్టనిర్వపామీం ఆజ్యం దృప్యదిష్టగామీం చరం దృప్యదిష్టగామీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసీం అంతరితకుం రక్షోంతరితారాధిగహాం ప్రత్యుష్టకుం రక్ష ప్రత్యుష్టారాధిగహాం చిత్పతిస్త్వా పునాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పతిస్త్వా పునాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్త్వా సవితా పునాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుడతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజిరాప్రభవే నమః వైశ్వానరాయ నమః నర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం అయంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్వవర్ధస్వతేత్తవద్దగతాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవత్సేనాన్నాత్యేన సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్యేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణురవిచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వృతాని భస్పశేం ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సుదా పుష్కంతి సూరగః దివి వజక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాగ్రవాగం సుస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ಪನ್ನೀರಂದಿಯರೇ ಪಾವಡಲು ನಂದಿಯರೇ ಗನ್ನನ ಕಾಳಾಂಜಿ దగ్గర ಬಟ್ಟರೇ నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు తతితో బాగాలియరే గగనత్తాలు చూపరే తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే परम्पराम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या प्रियमानस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वागव्याकाशहङ्कार महदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महल्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्यषल्लोकानामधो भागे महानालागमानस्य फनिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरुतिवर्णवायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयते लवनेक्षुसुरासर्परदधि क्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बोप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्य सुक्ति मधुक्षवत्विन्ध्य पारिगात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृतभद्राश्वकेतुमाल हिरण्यकर्मणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठादि लोकेषु सालोक्य सामीप्य सारूप्य सागुच्यमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थम् श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम् श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः
दिव्य महर्षिभिः उक्तगृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादितां कन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकी नन्दकशार्ङ्गादिपञ्चायुधधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्याम् परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्याम् श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् जगत्कारणभूतस्याम् मूल प्रकृति स्वकीयमानस्याम् त्रिगुणात्मकस्याम् गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्याम् श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवस्याम् समस्त देवताम् निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्याम् श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवायाम् भक्तलोक परिपालनायाम् किरीटहार केयूराम् दिव्याभरणभूषितायाम् दिव्य कौस्तुभालंकृतायाम् दिव्य पीतांबरधरायाम् दिव्यमाल्योभिशोभितायाम् प्रपन्न पारिजातायाम् निजावतारायाम् स्वर्णगरुड वाहनारूढायाम् अचिन्त्याद्भुत नित्य यौवनाम् स्वभावलावण्य तेजो रत्नाकरायाम् अखिल शाखात्यागिनो अखिल लोक पवित्रायाम् श्रवण नक्षत्रे मकर राशौ जातायाम् श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायाम् ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीम् भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेग प्रवरान्विताम् भार्गवस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः वक्षस्थल निवासिनीम् आनंद गुणात्मिकाम् मूल प्रकृति रूपाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जाताम् भृगोः संकल्पतनयाम् भार्गवीम् श्रीदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वं दास्यामि। ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीम् काश्यप आवत्सारणीत्रभद्रगारुषेग प्रवरान्विताम् काश्यपस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः अत्यंत मनोहरीम् अत्यंत सौंदर्यवतीम् बहुश्यामलांगीम् रेवती नक्षत्रे मीनराशौ जाताम् कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वं दास्यामि। कन्यां कनक संपन्नां कनकाभरणीर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जगेशयां कन्यां सलंकृतां साध्वीं सुशीलाग सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थ सिद्धये विश्वंभराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादान मुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం దర్శించాము. అగ్నిదేవుడు సకల దేవతలను కూడా వెంట పెట్టుకుని వచ్చేటటువంటి సాక్షి స్వరూపం కాబట్టి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యానికి ఎంతో విలువైనటువంటి మంత్రాలను పఠించడమే కాకుండా సర్వకర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు ఏ విధంగా లోకాలను
కాస్తూ ఉన్నాడో అదేవిధంగా సర్వకర్మలకు సాక్షిభూతంగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమానికి స్వామివారు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వాడై అగ్నిదేవుడు అందరి దేవులను కూడా వెంటబెట్టుకుని వస్తూ ఉంటాడు. అంతేగాక అందరికీ సఖ్యతతో కూడినటువంటి సాంగత్యంతో ఉంటూ అందరి దేవతలను ఎంతో హుందాగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యంలో భాగంగా అగ్నిదేవుడు ఈ యొక్క నిర్వహణలో నిమగ్నుడై ఉంటాడు. యజ్ఞానికి పురోహితుడు, అన్ని యజ్ఞాలకు కూడా నాయకత్వాలను వహించేటటువంటి వాడు. అంతేగాక ఋత్విక్ అనగా సరైనటువంటి సమయంలో యాగం చేసేటటువంటి పురోహితుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. దేవతలకు మధ్యవర్తిగాను ఉంటాడు, దేవతలను ఆవాహన చేసేటటువంటి వాడిగా. అదేవిధంగా హోతారం అనగా దేవతలను ప్రార్థనలకు పిలిచేటటువంటి వాడిగా పాత్ర తీసుకుంటూ ఉంటాడు. వేదాంతపరమైనటువంటి అర్థాన్ని స్వీకరించినట్లయితే మనలో ఉండేటటువంటి అగ్నితత్వము ఎప్పుడు కూడా భగవంతుని యొక్క భక్తి ప్రేరేపితము, ఆధ్యాత్మిక సాధనలన్నిటికీ కూడా ప్రేరేపితము. మనకు వాక్కు ఉద్భవించడానికి కూడా అగ్నిదేవుని యొక్క పాత్ర ఉన్నది. ఇది వేదంలో ఉన్నటువంటి సమాచారం. కాబట్టి వైదిక కర్మలతో అంటిపెట్టుకుని ఉన్నటువంటి భౌతిక కర్మలు కూడా పావనం కావడానికి వీలవుతుందన్నమాట. కాబట్టి వేద ప్రతిపాదితమయ్యేటటువంటి జ్ఞానకర్మలను మనం నిర్వహించినట్లయితే సమస్తము కూడా వేద వాంగ్మయంలో ఉన్నటువంటి సారమంతా కూడా మనం చేసేటటువంటి శ్రద్ధాభక్తులతో చేసేటటువంటి కర్మ అది నిరూపణగా సూచించబడుతూ ఉంటుంది. కాబట్టి స్వామివారి కళ్యాణము ఏ విధంగా ఎంత హుందాగా ఎంత దైవీకమైనటువంటి ప్రజ్ఞతో నిర్వహించబడుతూ ఉన్నదో అదేవిధంగా మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా కళ్యాణోత్సవము అనేటటువంటి విధానానికి సమానంగా ఉండాలి. అది వేద సమ్మతమైనటువంటి మాట. కాబట్టి అలాంటి సకల మంత్రాలకు యజమాని అయినటువంటి పరమాత్మ ఈ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉండడంలో ఆ ఉద్దేశ్యం ఏమిటి అంటే అన్యోన్యత ఎప్పుడూ కూడా వివాహం సమయంలో ఎప్పుడూ కూడా నిత్యనూతనోత్సాహంగా ఉండేటటువంటి తీరును ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ యొక్క ఆదర్శమే నిలిచి ఉండాలి అనేటటువంటి భావనతో ఆ నిత్య నూతనోత్సాహం అనేది జీవిత పర్యంతమంతా కూడా కొనసాగాలనేటటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి ఒక యజ్ఞంలో భాగంగానే ఈ కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉన్నది. కాబట్టి మనందరం కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఈ కళ్యాణానికి, ఈ కళ్యాణం నుంచి విచ్చేసేటటువంటి ఆజ్ఞలకు, స్వామివారి యొక్క అనుగ్రహానికి అన్నీ కూడా పాత్రత పొందుతాయన్నమాట. కాబట్టి మరి నోరు లేని జీవాలే అంత పెద్ద పాత్ర తీసుకుంటూ ఉన్నప్పుడు మనకు అన్నీ తెలిసి బాధ్యతాయుతమైనటువంటి ఈ అంతఃకరణ శుద్ధీకరణ చేసుకునేటటువంటి విచారణ వివేకము కలిగినటువంటి మనుష్యుడు ఎంతలా భగవంతుని పట్ల ప్రేమాభావంతో ఉండాలో, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి సిద్ధపడాలో మనకు మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి సదా వర్తమానంలో జీవించేటటువంటి హృదయాన్ని మనం ఆకాంక్షించాలి. సదా వర్తమానంలో మనం భగవంతుణ్ణి ఏ విధంగా చూస్తూ ఉన్నాం అనేటటువంటి విధానాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా బిడ్డల పట్ల తండ్రి పాత్ర పోషిస్తూ బిడ్డలను పరిరక్షిస్తూ ఉంటాడు. అంతే చక్కగా నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా తాను అదిగో మాంగళ్యధారణ ముహూర్తాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమకం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృజ్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృజ్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన
వలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును. ప్రాణానాగమ్యాస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాక్తౌ ప్రధానహోమం హోష్యేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఓం అగ్నిరైతు ప్రథమో దేవతానాగుంసోऽస్య ప్రజాం ముంచుతమర్చుపాశాత్ తదయగుం రాజా వరుణో న మన్యతాం యథేజగ్స్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజాం ముంచుతమర్చుపాశాత్ తదయగం రాజా వరుణో న మన్యతాం యథేజగ్స్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజామస్కీనగతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రభుత్యతాం నియగ్గ స్వాహా చిత్తంచ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదంచ స్వాహా ఆకోదిశ్చ స్వాహా విజ్ఞాదంచ స్వాహా విజ్ఞానంచ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరంచ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్యాం ఓం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అతిథేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాదివైష్ణవాహుతైర్హోష్యేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పుష్పశేం ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగः దివీవ చక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాకృవాకం స్వస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా
ఓం భూర్భవస్సువస్వాహాం అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవితప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్కున్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసువాం ఓం యదస్య కర్మణోత్కరీరితం యత్వాన్యో నమిహాకరం అగ్నిష్టస్విష్టకృత్ విద్వాన్ సర్వగ్రస్విష్టకం సుహదంకరోతు స్వాహాం అగ్నగే స్వాహాం అగ్నగే నాదాగ స్వాహాం అగ్నగేన్నపతగే స్వాహాం ప్రజాపతగే స్వాహాం ఇంద్రాగ స్వాహాం ఇష్టేభ్య స్వాహాం వశరనిష్టేభ్య స్వాహాం భేషజం దృష్ట్యై స్వాహాం నిష్కృత్యై స్వాహాం దౌరార్థ్యై స్వాహాం దైవీభ్య స్వాహాం తనోభ్య స్వాహాం రుద్ధ్యై స్వాహాం సమృద్ధ్యై స్వాహాం సర్వసమృద్ధ్యై స్వాహాం యథోస్యేతి శ్రీమహి స్వాహాం समिदसि तेजोसि तेजोमगिदेहि स्वाहां यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहां सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहां सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहां वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहां ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहां सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्राः सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वां घृतेन स्वाहां अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहां अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहां ओम मृतथान विद्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्त्रुप्यतो वेदिस्त्रुप्यतो द्यौस्त्रुप्यतो पृथिवीस्त्रुप्यतो ब्रह्माद्यास्त्रुप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः आवाहिदेवताभ्यो नमः यथा सुमधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमीम् अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिवपनगाम् पश्चिमतः परिधिवपनगां दक्षिणतः परिधिवपनगां उत्तरतः परिधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोह्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अप उपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदगस्थदिवं गच्छततो नो वृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगागशं जमदग्नेः कस्य वश्कत्रगागशं यद्देवानां त्रगागशं तन्मे अस्तु त्रगायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तसे त्रगायुषम् आपोहिष्ठामगो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषें योवश्रवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वधाम् आपो जनयथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घाचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घाचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా అత్యద్భుతమైనటువంటి లాజహోమాన్ని తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాము. అగ్నిదేవుడు ఏ వస్తువునైనా సరే తన స్వరూపంగా మార్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడై, అంతే జ్ఞానస్వరూపుడై బ్రహ్మతత్వాన్ని పొందినటువంటి వాడై ఆ తీసుకున్నటువంటి ప్రతి పదార్థాన్ని కూడా సోమముగా తయారు చేసి సంసిద్ధపరిచినటువంటి ఆ యొక్క హవిస్ పదార్థాన్ని హవ్య పదార్థాన్ని హవిస్సుగా మార్చి దేవతలకు ఏ విధంగా ఇంద్రుని ద్వారా అందరికీ చేరేటట్లు చేస్తాడో ఆ విధమైనటువంటి పాత్ర అగ్నిదేవునిది. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి కొబ్బరికాయలను దొర్లించినటువంటి విధానాన్ని మనం చూసాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి సభక్తిపూర్వకంగా శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అంతే శ్రద్ధతో చక్కనైనటువంటి విన్యాసభరితమైనటువంటి ఈ కైంకర్యాన్ని మనం నిష్టగా చూస్తూ ఉన్నాం. శ్రీదేవి అమ్మవారు దివ్యమైనటువంటి మాలను ధరించారు. ఇప్పుడు అమ్మవారు ధరించినటువంటి మాలను తీసి అయ్యవారికి మళ్ళీ సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అయ్యవారు ధరించినటువంటి మాలను మళ్ళీ స్వామివారు ఎంతో అనుగ్రహ భాసనాన్ని చేస్తూ అమ్మవారి మెడలో చక్కగా అలంకరింపజేసేటటువంటి ఈ ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి స్వహస్తాల మీదుగా ఈ యొక్క కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. భూదేవి అమ్మవారు మాలను కళ్యాణ మాలను ధరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతో అందమైనటువంటి ఈ గడియలు ఇరుదేవేరులు కూడా చక్కగా స్వామివారి హృదయాన్ని అధిష్ఠించినటువంటి సమయంలో ఎంత పులకించిపోయేటటువంటి ప్రకృతి మండలాలన్నీ కూడా పులకించిపోయేటటువంటి సందర్భంగా ఉన్న ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారు ఈ విధంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో భక్తాదులందరూ కూడా ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వారై ఈ కార్తీక మాసంలో చక్కనైనటువంటి సాధనా మాసంగా సాధనకు అనుకూలమైనటువంటి మాసంగా తీర్చిదిద్దుకొని ఈనాటి ఆర్జిత బ్రహ్మోత్సవమైనటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవంతో బ్రహ్మ ఉత్సవంతో సమానమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా కరతాళ ధ్వనులతో చక్కనైనటువంటి హృదయధ్వనిగా భావించి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంతో సచ్చిదానంద స్వరూపుని నిలుపుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్షతారోహణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారు ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో భాగంగా స్వామివారు అమ్మవార్లతో కలిపి చేసుకునేటటువంటి ఈ నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా అక్షతారోహణ అనేటటువంటిది ఈ కళ్యాణోత్సవంలో చివరి ఘట్టంగా భావించి మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి